హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నాతో మీరు నా ప్రపంచంలో. ఈరోజు నేను చాలా తక్కువ బడ్జెట్లో హాఫ్ శారీ కుట్టానండి. అది నేను ఏ క్లాత్ తీసుకున్నాను, ఎలా డిజైన్ చేశానో చూపిస్తాను. ఇదిగోండి, శారీ అయితే ఇదే, బ్లౌజ్ ఇది. క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉందండి. ఇది సాటిన్ క్లాత్. మనకి లేస్ కూడా ఇచ్చారండి. లేస్ కూడా చాలా బాగుంది. ఇదే లేస్ బయట కొనాలంటే మనకి చాలా రేట్ అవుతుందండి. చూడండి, శారీ మొత్తం ఇదేను. ఇది ఇంకొక శారీ అండి, బ్లూ కలర్ది. దీనికి కూడా సేమ్ అదే లేస్ ఇచ్చారండి. లేస్ మాత్రం సూపర్గా ఉంది. శారీ కూడా చాలా బాగుంది క్వాలిటీ. హాఫ్ శారీ అంటే బ్లౌజు లంగా ఒక కలర్ ఉండి ఓణీ ఒక కలర్ ఉంటేనే చాలా బాగుంటుందండి. అందుకని నేను ఇలా లంగా ఓణీ శారీ తీసుకున్నాను. చూడండి, క్లాత్ బాగుంది కదా. ఇదండి, ఇప్పుడు నేను ఎలా డిజైన్ చేసుకున్నాను చూడండి. ఇది అంబ్రెల్లా కటింగ్ లెహంగా. దీన్ని మనం లెహంగాలా అయినా ఉపయోగించవచ్చు, హాఫ్ శారీలా కూడా ఉపయోగించవచ్చు. టోటల్గా లంగా అయితే ఇలా కుట్టానండి. దానికి సైడ్ థ్రెడ్స్ కూడా ఇచ్చాను. ఇంకా లెహంగాకి అయితే క్యాన్ కూడా వేసాను, లైనింగ్ కూడా వేసాను. ఇప్పుడు మనం బ్లౌజ్ చూద్దామండి. ఇదిగోండి, బ్లౌజ్కి అయితే రౌండ్ నెక్ ఇచ్చి పైపింగ్ ఇచ్చాను, ఓనీ కలర్ది. హ్యాండ్స్ అయితే ఎల్బో దాకా ఇచ్చానండి. బుట్ట హ్యాండ్స్ ఇవి. ఇప్పుడు ఇవే కదండి ట్రెండ్ అవుతున్నాయి. మా పిల్లలు అయితే ఎలా అయితే డిజైన్ చేయమన్నారో నేనైతే అలాగే కుట్టానండి. హ్యాంగింగ్స్ కూడా ఇచ్చాను. వెనక ఓపెన్ పెట్టానండి బ్లౌజ్కి. ఓపెన్ పెట్టిన దగ్గర ఇలా బాల్స్ ఇచ్చానండి. చూడండి, టోటల్గా బ్లౌజ్ అయితే ఇదే. ఇంకా నెక్స్ట్ ఓణీ అండి. ఓణీ అయితే ఇలా వచ్చింది. ఈ లేస్ అంతా సరిగ్గా నీట్గా లేదండి, అందుకని తీసి నేను మళ్ళీ కుట్టుకున్నాను. చూడండి, వైట్ పూసలు, గోల్డ్ పూసలు వచ్చాయి. ఇక రెండో పాపకు కుట్టిందండి ఇది. సేమ్ అదే లెహంగా లాగే కుట్టానండి. ఇంకా బ్లౌజ్ కూడా అంతేనండి. కాకపోతే పాపకి వెనక హ్యాంగింగ్స్ ఇవ్వలేదు, వద్దని చెప్పింది. ఇంకా వెనక ఓపెన్ పెట్టి బాల్స్ దగ్గరకు పెట్టానండి. దీనికైతే చాలా నీట్గా అయితే వచ్చిందండి. ఇలా డిజైన్ నేను ఇది ఫస్ట్ టైం కుట్టాను. ఇక ఓణీ చూసేయండి. నేను చేసిన తప్పు మీరు చేయకండి. ఎందుకంటే లంగా ఓణీ శారీ తెచ్చుకున్నప్పుడు మనం ఓణీని ఎంత ఉందని మెజర్మెంట్ చేసుకోవాలి. నేను చేసుకోలేదు, అందుకే చూడండి ఓణీ అయితే తగ్గింది. అందుకని శారీ క్లాత్ మిగిలింది దీనికి వేసానండి. అయినా కూడా కొంచెం బాగానే ఉంది ఇలా కూడా మోడల్గా. ఇంకా మన లెహంగా మీదకైతే రబ్బర్ బ్యాండ్స్ కుట్టానండి. చూడండి ఎలా ఉన్నాయో. ఇవి పెద్ద పాపకి కుట్టినవి అండి. ఓణీ కలరు, లెహంగా కలరు. ఇంకా ఇదైతే నాకు నచ్చిందని కుట్టాను, బటర్ఫ్లైది. ఈ 3 కుట్టాను. ఇంకా రెండో పాపవి అండి ఇవి. సేమ్ అదేను. మేము పిల్లలకి ఎప్పుడు ఒకేలాంటి మోడల్స్ బట్టలు తెస్తామండి. కలర్లు వేరైనా కానీ మోడల్ ఒకటే తెస్తాము ఎప్పుడు. అందుకని నేను ఎప్పుడు ఇలాగే కుడతాను. ఇప్పుడైతే పిల్లలు వేసుకొని చూపిస్తారు చూడండి. ఇలా అయినా మనం వేసుకోవచ్చు, హాఫ్ శారీ లాగా కూడా వాడుకోవచ్చు. నా వీడియో కానీ మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి ఎలా ఉందో. నెక్స్ట్ వీడియోలో నేను న్యూ ఇయర్కి ఎలా డిజైన్ చేసుకున్నానో చూపిస్తాను. బాయ్ ఫ్రెండ్స్. ఈ శారీస్ నేను మీషో నుంచి తెప్పించుకున్నానండి. నాకు ఈ శారీ ఒక్కొక్కటి వచ్చి 584 రూపీస్ పడింది.